హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ షార్ట్స్ అండి. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మన చేలోకి వచ్చామన్నమాట. దానికోసం కత్తి, పొడవాటి గడకర్ర అనమాట. ఇది అంటే మా భాషలో గడకర్ర అనేసి అంటామండి. అయితే ఎప్పటి నుంచో వెళ్దాం అనేసి అంటుంది అమ్మ. అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను కానీ కుదరడం లేదండి. ఈరోజు కుదిరింది. సో అమ్మ నేనైతే ఈరోజు చేను దగ్గరకు వచ్చాము. ఎందుకోసం అనేసి అంటే ఇక్కడ కొన్ని కుంకుడుకాయలు ఉన్నాయి అనేసి అందనమాట అమ్మ. ఎప్పటి నుంచో చెప్తుంది వెళ్దాం అనేసి. ఇంక ఈరోజు అయితే కొంచెం వీలు చూసుకొని తీసుకొని వచ్చానండి. సో కాయలు ఏ విధంగా ఉంటాయో అవి మీకు వీడియోలో చూపిస్తానండి. సో ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మన జీడిమాడి తోటేనమాట. తుప్పలు కూడా నరికించేస్తామండి. చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. పెద్ద చెట్లేనండి ఇవి. వేసి దగ్గరకు ఒక 15-20 సంవత్సరాలు అవుతుందన్నమాట. దీని కాండం కూడా చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. వేర్లు చాలా పొడవు అనమాట. ఇదిగోండి చూసారా. ఈ చెట్టు అయితే ఎర్రపండు చెట్లు అంటారండి. ఎర్రపళ్ళుగా కాస్తాయి అన్నమాట. మిగిలినవంతా తెల్లవే. సో ఇవి దగ్గరకు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుందిలేండి తోట అయితే. మనం ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పాం కదండి. ఇల్లు కట్టుకోవడానికి ఈ తోట వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాము. కాకపోతే ఎవరు రాలేదండి తీసుకోవడానికి. అయితే ఇంకా మేమే మొత్తానికి కోసేసుకుంటున్నాం ఈ సంవత్సరం అయితే. తోట అయితే చూడండి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుంది. చాలా పచ్చగా ఉంటుంది అన్నమాట. అమ్మగారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను ఇదిగోండి కత్తి తీసుకొద్దామనేసి చెప్పి వెళ్ళాను అనమాట. ఇప్పుడు కత్తితోని వెళ్ళి ఈ కర్రతో దులుపుతాను. రాకపోతే కనుక కత్తితో వేరే కర్ర నరికి తయారు చేసుకుందామండి. ఎంత దూరం కాదులేండి, మీకు మా ఇల్లు దగ్గరలోనే ఉంది. ఫస్ట్ మేము ఉండేవాళ్ళం కదండి ఆ ఇల్లు అన్నమాట. ఇప్పుడైతే అక్కడ ఉండట్లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అది కదా, ఇదంతా బ్యాక్ కనిపించిందంతా మొక్క, అదే పిక్క మొక్క అనమాట. ఇటు సైడు చూపిస్తాను చూడండి. ఇదైతే అంటు మొక్కలు అనమాట. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇదంతా అంటు మొక్కలేనమాట. ఇవ్వండి ఇవి లైన్గా ఆ చివరి కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఉంటుందన్నమాట. ఇదంతా లైన్గా ఇది ఒక 1.5 ఎకరాల వరకు ఉంటుందండి తోట అయితే. మధ్యలో ఇది కనిపిస్తుంది కదా, పెద్ద చెట్టు, ఇది జీడిమాడి చెట్టు అనమాట. ఇవన్నీ జీడిమాడి మొక్కలే. మధ్యలో మామిడి మొక్కలు కూడా వేసామండి. ఇది బాగా పూత వచ్చింది ఈ సంవత్సరం అయితే. ఇటు వచ్చి మామిడి చెట్టు అయితే అసలు ఎప్పుడు పూత పోయేది, ఈ సంవత్సరం బాగా పూసిందండి. మరి కాయలు ఎలా ఉంటాయో చూడాలి. చెట్టు ఇది రీసెంట్గా దుక్కి దున్నించేసి తుప్పలవకు నరికించామండి. సో ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. ఇంకా మా అమ్మగారు ఏరుతున్నారు అనమాట. చూపిస్తాను ఉండండి. ఎంత తుప్పల కింద ఉందండి. చూడండి ఈ పుట్టలు, చీమలు ఎలా కట్టుకున్నాయో పుట్టలు. లోపల చాలా స్వరంగా ఉంటాయి చూడండి. దీని లోపలే మా అమ్మగారు ఏరుతున్నారు. ఇవైతే ఇక్కడ పెట్టేసుకున్నాం చూడండి. ఇగో కాయలు. కింద పడిని అన్నీ ఏరేసేసారులేండి. కాయలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇదైతే ఎండిపోయిన కాయలేనండి. కొన్ని పచ్చి కూడా ఉన్నాయి. ఇవి కొన్ని ఎండబెట్టేసేసి అప్పుడు ఇంట్లోకి వాడుకోవచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు అన్నమాట. న్యాచురల్ కుంకుడుకాయలు. ఇది ఉంది కదా, తీసుకొచ్చాను. ఇది ఉంది కదా, ఇది చెట్టు అన్నమాట. చెట్టు మొదలు ఈ కర్ర తీసుకొచ్చాను కానీ అందలేదన్నమాట. జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత గుత్తులుగా ఉన్నాయో. ఇవ్వండి కుంకుడుకాయలు.
చాలా ఎక్కువగా కాసాయి. మేము ఎప్పుడు చూసుకోలేదన్నమాట. మా అమ్మగారు మొన్న చూసి కోసుకుందాం అనేసి రమ్మన్నారనమాట. కోద్దామండి ఒకసారి. అది కూడా అందట్లేదా? ఆయన చాలా ఉన్నాయి. లేదు లేదు, కర్ర కూడా అందుతలేదా? ఇక కర్ర కూడా అందడం లేదండి, ఎందుకంటే కొంచెం చిన్నగా అయిపోయింది. తెలిసిందే కదండి, మా అమ్మగారు నేను ఒకటే పొడవు అనమాట, అంత హైట్ లేము. సో దానివల్ల అందలేదన్నమాట. దానికి అందినంత వరకు కొట్టేసింది అమ్మ. కొడితే అవి కొన్ని కాయలు కింద అయితే పడిపోయాయి. అవి ఇంకా ఒక్కొక్కటి ఏరి ఒక దగ్గరికి అయితే తీసుకుంటున్నామండి. అప్పట్లోనైతే మ్యాక్సిమం కుంకుడుకాయలే బాగా వాడేవాళ్ళు అనమాట ఇంట్లోనైతే. ఇప్పుడైతే కనుక షాంపూస్ వచ్చేసాయి కదండి, ఇంకా కుంకుడుకాయలతోనైతే అవసరమే లేదు. దానికి తోడు మా ఏజెన్సీలోనే ఈ కుంకుడుకాయలు అమ్మాలంటే ఎంతో రేటు ఉండదండి. తిప్పి కొడితే ఇప్పట్లోనైతే కనుక ఒక 20 రూపాయలు లేదా 30 రూపాయలు మాత్రమేనండి కేజీ వచ్చేసేసి. సో ఇవి చాలా తేలికగా ఉండడం వల్ల కేజీ అయితే ఎన్నో ఏంటంటే ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. సో బరువు ఉండవు కదండి, తేలికపాటుగా ఉంటాయి. అందువల్ల కొంచెం కాయలు అనేది ఎన్ని ఎక్కువ కాయలు అయితే కనుక ఒక కేజీ లాగా రావన్నమాట. సో ఇంకా ఒక్కొక్కటి ఏరుతున్నాను అనమాట. మా అమ్మగారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కర్రకి ఇంకో కర్రని లింక్ చేద్దామనేసి అయితే ట్రై చేశారు. సో ఇద్దరమే వచ్చామన్నమాట ఈరోజు అయితే కనుక. మొన్న 2 డేస్ నుంచి వస్తుంది అమ్మ నాన్న వస్తున్నారు, కానీ కొంచెం అవి పైకి ఉండడంతో ఎక్కేవాళ్ళు లేక పాపం కింద నుంచి ఏరుకొని వచ్చేసేవాళ్ళు. ఈ సంవత్సరం ఏంటో కానండి కుంకుడు చెట్టు చాలా బాగా కాసింది. సో కాకపోతే ఏంటంటే ఇంట్లోనైతే ఎవరు వాడట్లేదండి ఇప్పట్లోనైతే కుంకుడుకాయలు, జస్ట్ ఇవి అమ్మడానికే మాత్రమే. సో ఒకప్పుడైతే కనుక ఇవే మాకు ఆధారం అనమాట, తలంటుకోవడానికైనా కానీ. ఇప్పుడు షాంపూస్ అలవాటు అయిపోవడం వల్ల ఇవైతే అంత వాడట్లేదండి, కానీ మంచిదంట. కాకపోతే ఏంటంటే వాడితే కంటిన్యూస్గా ఇవే వాడాలండి, లేదంటే మధ్యలో మళ్ళీ షాంపూ యూజ్ చేసామంటే మొత్తం ఉన్న హెయిర్ కూడా రాలిపోతుంది అనమాట. తెలిసిందే కదండి, మన జుట్టులే అంతంత మాత్రాన మళ్ళీ ఇది కెమికల్ ఒకటి న్యాచురల్ ఒకటి రెండు మిక్స్ చేసామంటే మామూలుగా ఉండదు. ఇంకా ఏరేను అలసిపోయాను అనమాట. ఇంకా కూర్చొని ఏరడం మొదలెట్టేశాను. పాపనైతే మన చేలోన వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటున్నారనమాట, మేనత్త. సో తన దగ్గర ఇచ్చేసేసి నేను ఇంకా ఏరుకుందాం అనేసి అమ్మ నేను వచ్చామన్నమాట. సో చూసారా మా అమ్మగారు ఆ కర్రని ఈ విధంగా పంగెల కింద కడుతున్నారనమాట. పంగెలు అంటామండి మేమైతే దీనికి. కత్తి తీసుకొని వచ్చాను కదా, ఆ కత్తితో పొడవైన కర్ర ఒకటి నరికేసేసి దానికి పైన ఒక లాగడానికి అనుకూలంగా ఉండేలాగా ఒక కర్రనైతే చిన్న కర్రని అనమాట కడుతున్నారండి. ఈ విధంగా కట్టిన తర్వాత పంగెలు ఉంటుంది కదండి, ఆ పంగెల దగ్గర కాయల్ని తిక్కబెట్టేసేసి లాగితే కనుక మొత్తం పడిపోతాయండి. సో అలా ట్రై చేస్తున్నారు మా అమ్మగారు అయితే. పాపం చాలా కష్టపడుతుందండి మా అమ్మ అయితే. నిజంగా చెప్తున్నాను, ఒకప్పుడు మమ్మల్ని వీటిని ఏరి పోషించిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో కాలం మారే కొద్దీ మనము మారాలి కదండి. సో ఆ విధంగా కొంచెం మారుతూ వచ్చాము తప్ప అప్పట్లో మేము చేసే పని అయితే ఇదేనమాట. ఏది మనకు ఆదాయం వచ్చినా కానీ ఆ చెట్టును వదులుకోకుండా ఇలానే సేకరించి అమ్మి బ్రతికే వాళ్ళంటండి మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు. సో మా అమ్మ అవన్నీ ఇప్పటికి ఇంకా చెప్తూనే ఉంటుంది అనమాట. సో అయినా పాపం ఆ విధంగా కట్టినా కానీ కాయలకైతే తిక్కడలేదన్నమాట అమ్మగారికి. సో ఏదో ఒక కర్రను పట్టుకొని తిక్కబెట్టేసేసి కిందకి ఊపుతున్నారనమాట. ఇంకా చూసారా ఆ కాయలు ఎక్కడ చెల్ల చెదురుగా పడిపోయాయి అనమాట, చాలా చెల్ల చెదురైపోయాయి. సో మీకు కనిపిస్తుంది చూడండి, మా అమ్మ ఇలాగా ఊపేస్తున్నారు. అలా ఊపడం వల్ల ఏంటంటే జస్ట్ ఇట్లా కొడితేనే కాయలు రాలిపోతాయిలేండి, ఎందుకంటే ఎండిపోయిన కాయలు కదండి. సో ఈజీగానే రాలు వచ్చేసేసాయి అనమాట. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. కాయలు మొత్తం నా ముఖానికి వేసి కూడా తగిలిన కాయలు కూడా ఉన్నాయి అనమాట. ఇంకా కాయలు కర్రకి తిక్కలేదనేసి చెప్పి కొట్టడం స్టార్ట్ చేసిందండి అమ్మ అయితే. సో ఈ కాయలను అయితే మా పల్లెటూరులోన ఇంత తక్కువ రేటుకి కొనేసి
సిటీస్లోకి పట్టుకెళ్ళి చాలా రేటుకి అమ్ముకుంటారనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్లోనే వాడి ఏ షాంపూ అయినా కుంకుడుకాయ కలవని షాంపూ అయితే లేదండి. సో అది మీకు తెలుసు. సో ఇదొకటి. నెక్స్ట్ సీకాయ అనేసి అంటారు కదా, సీకాయ కూడా మన పల్లెటూరులోనే మ్యాక్సిమం చాలా తక్కువ ఊళ్ళల్లోనే దొరుకుతున్నాయండి. సో మా ఊర్లోనైతే కనుక సీకాయలు ఎప్పుడు నేను చూసింది లేదు, చేసింది లేదండి. సో నాకైతే తెలిసింది అలా ఈ కుంకుడుకాయలు మాత్రమేనండి. ఇంకా అమ్మ కర్రతో కొట్టేసేసరికి మొత్తం కాయలన్నీ చెల్ల చెదురు కింద పడిపోయాయి అన్నమాట. ఇంకా ఒక్కొక్కటి ఏరేటప్పటికి చాలా టైం తీసుకుందండి. సో కింద ఒకటి ముసిడి చెట్లు అంటారులేండి, అవి మీకు చూపిస్తాను. ఆ ముసిడి ఆకులు అనేది ఎండాకాలంలో మొత్తం కింద రాలిపోతాయండి. సో అలా రాలిన ఆకుల్లోన ఈ కాయలు పడిపోయేసరికి లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. మొత్తం ఆకులన్నీ ఇలా పక్కకి తోసుకుంటూ ఏరుకోవడం అయింది. మా అమ్మగారు అయితే లోపల ఏరేస్తున్నారు చూడండి, నేనైతే ఈ ఫ్రంట్ సైడ్ ఏరుతున్నాను. సో మొత్తం అంతా తుప్పలేనమాట. ఆ తుప్పల వల్ల కాయలు ఎక్కడెక్కడ పడ్డాయో కూడా తెలియదండి. సో ఇంకా అలా నెమ్మదిగా ఏరుకుంటున్నాం అనమాట. సో అప్పట్లోనైతే నిజంగా అండి ఇలానే ఏరుకొని వీటిని అమ్మి మన పూటకి అన్నం కోసం కష్టపడిన రోజులు కూడా అయితే ఉన్నాయంటండి. మా అమ్మగారు ఇంకా అప్పట్లోనే ఏ విధంగా బ్రతికారు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. నిజంగా ఆ కాలంలో మేము ఉంటే నిజంగా మేము బతకగలమా అనే క్వశ్చన్ అయితే మాకు రేజ్ అవుతూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు. సో మేము ఇలా పెద్దవాళ్ళం అయ్యేటప్పటికి మా అమ్మగారు మమ్మల్ని ఒక పొజిషన్లో నిలబెట్టారు. దానికైతే చాలా సంతోషించాలి. మా అమ్మ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. సో ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అప్పట్లో ఉన్నంత ఇదిగా అయితే మేము ఇప్పుడు ఉంటే కనుక నిజంగా చాలా కష్టపడే వాళ్ళం అనిపిస్తుందండి. సో ఆ స్టేజ్ నుంచి మమ్మల్ని ఈ స్టేజ్ వరకు ఇలా ఈ విధంగా నిలబెట్టారంటే వాళ్ళ గొప్పతనమేనని అయితే నేను గర్వంగా చెప్పుకుంటాను. సో కాయలు అయితే ఇవన్నమాట, చూడండి ఒకసారి. సో ఈలోపు అమ్మ ఏరుతూ ఉంటుందండి. మనము మామిడి చెట్టు పూత పూసింది అన్నాం కదా, ఒకసారి పూత చూసేసి వద్దామండి. ఇవి రెండు పచ్చడి చెట్లేనమాట, పచ్చడి కాయలండి. సో ఇది అంతలా లేదు, లైట్గా వచ్చిందనమాట, కనిపించట్లేదు. కానీ ఈ చెట్టు చూసారా, మొత్తం చెట్టు అంతా పిందెనమాట. ఫుల్ గాలి వస్తుందండి, నా వాయిస్ సరిగ్గా వినిపించకపోవచ్చు. చూడండి కాయలు చూసారా, చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చాయి ఈ సంవత్సరం అయితే. కాకపోతే ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే ఇవి ఊర్లోని వాళ్ళే బాగా కోసేసుకుంటారనమాట, మన దగ్గర వరకు అయితే రానివ్వరు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇన్ని కాయలు కనిపిస్తున్నాయి కదండి, మనం కోసేటప్పటికి 50 కాయలు 30 కాయలు అలా వస్తాయి అన్నమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా. ఇవి పండు అయితే చాలా బాగుంటుంది అనమాట. కాయలు ఇవి పచ్చడి కాయలు పనిచేస్తాయి అన్నమాట, పచ్చడి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ప్రతి సంవత్సరం మేము ఆవకాయకి దీన్నే వాడతాం అన్నమాట. సో ఈ పచ్చడి కోసం అనేసి కొందనమాట ఈ చెట్లు అయితే అమ్మ కొనేసి వేసిందండి. ఇదంతా అంటు మొక్కేనండి, ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది అనమాట. గత 2 సంవత్సరాల నుంచే కాస్తుంది అనమాట ఈ చెట్టు అయితే. కాయలు అయితే చాలా ఎక్కువగా కాసాయి చూడండి. దీని పేరు నాకు కరెక్ట్గా తెలీదండి, మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా చిన్న కాయలే ఉన్నాయండి, ఇంకా పెద్దవి అవ్వలేదు. మనకు ఉగాది అవుతే తప్ప తినడానికి ఉండదన్నమాట, అప్పటి వరకు తినడానికి అవ్వదండి. మీ ఊర్లో కూడా కాయలు వచ్చాయో లేదో, మామిడి కాయలు కాసాయో లేదో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ చెట్టు వచ్చేసేసి అంత నార్మల్గానే ఉంది, మరి తర్వాత ఏమైనా వస్తాయేమో చూడాలండి. ఎప్పుడు సరిగ్గా కాసిందే లేదు ఈ చెట్టు అయితే, లైట్గా కాస్తుందండి, ఒక 10-15 కాయల వరకు వస్తాయి అన్నమాట. ఇంకా ఈ చెట్టు చూసారంటే ఇది కనిపిస్తుంది కదా పెద్ద చెట్టు, ఇది నేను ఒక 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానండి అస్సలు ఎప్పుడు కాసిందే కనిపించలేదు అనమాట ఈ చెట్టు అయితే.
మరి ఈ సంవత్సరం పూత అయితే వచ్చిందండి, కాకపోతే మరి కాయలు వస్తాయో రావో తెలియదు అనమాట. చాలా గుజ్జుగా అక్కడ బాగా నీడగా ఉంటుంది అనమాట. మేము ఈ చేలోకి పిక్కలు కోయడానికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ చెట్టు కిందనే కూర్చుంటామండి. చాలా నీడగా ఉంటుందండి. ఇక్కడ చూసారా పూత వచ్చింది. ముందు సంవత్సరం కూడా పూత వచ్చింది కానీ కాయలు అయితే లేవన్నమాట. ఈ సంవత్సరం అయితే లోపల పూత వచ్చింది. కాయలు ఏ విధంగా ఉంటాయో చూడాలండి. ఇంకా దేవుడి దయ వల్ల మంచిగా కాయలు కాస్తే అంతకన్నా అదృష్టం లేదనమాట. ఫస్ట్ టైం అన్న తిన్న వాళ్ళం అవుతాము ఈ చెట్టు కాయల్ని. చెట్టు అయితే చాలా గుజ్జుగా కనిపిస్తుంది అనమాట, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ చివర మొత్తం అన్ని మొక్కలు నుంచి ఒక లైన్ అనమాట. ఇదంతా పెద్ద మెట్ట ప్రాంతం అనమాట. ఇది ఎన్నిసార్లు నరికించారో మాకే తెలియదండి. నరికించేసి ఇవన్నీ కింద కనిపిస్తున్నాయి కదా, ఈ రాళ్ళు ఇలాంటివన్నీ ఏరేసేసి కొలికి తీసుకొచ్చారనమాట అమ్మ వాళ్ళ అయితే. సో మొత్తం బావగారు వీళ్ళందరూ కలిసి చేల్ని ఈ మాత్రం రూపుదిద్దారండి. సో ఇప్పుడైతే పిక్కలు కోసుకోవడానికి సరిపోతున్నాము. లేదంటే ఒకప్పుడైతే ఈ చెట్టు ఇక్కడ పెరగడానికి చాలా కష్టం అనమాట. చూసారా, కానీ ఇంత తోట ఉంది మీకేమీ లేనట్టు ఉంటుందని చాలా మంది అనుకోవచ్చు. మీకు తెలిసిందే కదండి, మన పల్లెటూరులో మ్యాక్సిమం ఎంత ఉన్నా కానీ రాబడి తక్కువేనమాట. మనకు చూడడానికి మాత్రం భూములు ఎక్కువగా ఉంటాయండి, కాకపోతే వీటి నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ అండి. వస్తుంది రాదనే అన్నాను, కాకపోతే ఏంటంటే అది మన వరకు మాత్రమే ఉండగలుగుతుంది. ఏదో సంపాదించేయాలంత వరకు అయితే వెళ్ళదన్నమాట. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. మొత్తం ఈ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఈ పెద్ద చెట్లంతా పిక్క మొక్క అనమాట. ఇవి ఒక వేసి మా అమ్మ వాళ్ళ పిల్లలు కొత్తలో వేసారంటండి. అవి ఇప్పుడు పెద్ద అయినాయి. ఇవైతే కనుక మా అన్నయ్య చనిపోక ముందు వేసారండి. సో అన్నయ్య చనిపోయి దగ్గరగా ఇప్పుడు ఒక 4 years అవుతుందండి. ఆ 4 yearsలోనే ఇప్పటికి ఈ అంటు మొక్కలు అనేది ఇంత చెట్టు అయిందనమాట. ఇది ఇంకా ఫ్యూచర్లో ఎదగొచ్చండి. సో మీకు ఈ చెట్టు చూసారా, ఈ చెట్టు ఉసిరి చెట్టు అనమాట. మీకు మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి చూడండి, ఎల్లో కలర్లో అవి ముసిడి కాయలు అనమాట. ఇవి దేనికి యూజ్ చేస్తారంటే మెడిసిన్స్లో బాగా వాడతారండి. చాలా చేదు ఉంటుంది. దీన్ని పండు పిట్టలు అయితే బాగా తింటాయి అనమాట. ఇవి లోపల తినేసి పాడేసినవి. ఒక పిక్కైనా ఉంటే కనుక చూపిస్తానండి, ఉండండి. ఉంటే పండు అయిన తర్వాత ఈ విధంగా ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయండి. సో ఈ పిక్కలు ఉన్నాయి కదా, ఈ పిక్కలు కేజీ వచ్చేసేసి ఎంత ఉంటుందంటే 40 లేదా 50 రూపాయలు అలా ఉంటుందన్నమాట. ఈ పిక్క కాస్ట్ వచ్చేసేసి కేజీ చొప్పున అమ్ముతారండి. ఇవి మందుల్లో గట్ట బాగా వాడతారనమాట. చాలా చేదు ఉంటుంది, తినలేమండి. దీని ఆకు అయినా ఇదిగోండి చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు అయినా చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది. అసలు నమ్మలేము. ముసిడి చెట్టు అంటారు. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, ఓకేనా. ఇదిగోండి మీకు చూపిస్తాను. పండు అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. మధ్య మధ్యలోన కొన్ని కాసున్నాయి. కొంతమంది ఇవి కోసి సేకరించి అయితే కనుక వీటిని అమ్ముకుంటారు. ఓపుకున్న వాళ్ళు చేస్తారండి, ఓపిక లేని వాళ్ళు అయితే వదిలేస్తారు. ఈ విధంగా ఉంటుంది చెట్టు అయితే. ఎండాకాలం వచ్చేసింది కదండి, మొత్తం ఆకులను రాలిపోయి చిగుళ్ళు వస్తాయి అన్నమాట. సో చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. కోసుకొని వచ్చేసేసారు కదా. ఇన్ని దొరికినాయి. సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి కానీ మాకు అందట్లేదు అనమాట, అమ్మకి నాకు. సో రేపు మళ్ళీ వచ్చి నాన్నగారినైనా బావగారినైనా తీసుకొని వచ్చి ఎక్కించేసి దులుపుతామండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే మాకు దొరికినన్ని కుంకుడుకాయలు అయితే కోసేసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంకా చాలా ఉన్నాయి, రేపు మిగిలిన కోద్దామనేసి వచ్చేసాం అనమాట.
టైం అయిపోయిందండి, ఇంటికి వెళ్ళాలి కదా, ఇంకా అందుకోసమనేసి తీసుకొచ్చేసేసింది. సో వీడియో చూసారు కదండి, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.